అన్నాడు ఎస్పీ గారు జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, మీ సంగతి చెప్తా. పోయిన తాప మనం ఎవరిని ఏమనలే, ఎంతసేపు పని చేయాలి పనెంబడబడ్డం. 200 పింఛను 2000 చేసిండు కేసీఆర్, ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, కాంపుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికే పంపించిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో పనులు చేసిండు, గొర్రెలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, చాలా మంచి కార్యక్రమాలు చేసిండు. మనం ఎంతసేపు పనెట్లా చేయాలనో ఆలోచన చేసినాం. ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం, ఎవరెవరైతే మా ఊళ్ళో తిప్పలు పెట్టిందో వాళ్ళ పని కూడా పడతాం, బిడ్డ ఇచ్చిపెట్టాడు లేదు. ఈసారి మీరు ధైర్యంగా ఉండండి. అరే తక్కువ మాటనా ఇది? పోలీసులను పెట్టినా, పైసలు వంచినా, మద్యాన్ని వారించినా, మా అందరిలో 72 మంది సర్పంచులు గెలిచింది ఇలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అంతా బక్కపరిచిన వాళ్ళు, పేదోళ్ళు, పైసలు లేవు కానీ ప్రజల హృదయాల్లో మంచి పేరుంది కనుకనే మీరు అందరూ గెలిచింది. పాపం కొంతమంది తమ్ముళ్ళు ఓడిపోయిండు, వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో గెలిచిన సర్పంచులకు బాధ్యత ఉంది, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తుని ఎందుకంటున్నా, ఈ తాపని అంతగా చూసినా పోయిన తాప ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు గెలిచారు చాలా మంది. ఈ తాప ఓడిపోయిన కూడా మళ్ళీ తాప మన గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ మీరే గెలుస్తారు, గ్యారెంటీ గెలిపిస్తారు మీ అందరూ. పాపం కొంతమంది ఓడిపోయినా బాధపడకండి, మా గెలిచిన వాళ్లకు మీరు కూడా ధైర్యంగా ఉండండి. పైసలు వస్తాయా రావా డౌట్ అవసరం లేదు. కేసీఆర్ ఉండగా ఒక మంచి పని చేసిండు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు రూపాయికి 85 పైసలు డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్లకు పంపించే నిర్ణయం ఆనాడు మనం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మోడీ గారు ఆపలేరు. మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్లోనే డబ్బులు వచ్చి పడతాయి. మీ ఊర్లో మంచి చెడు చేసే అధికారం మీకే ఉంటది, మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఇలా ఈ చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? నా ఎమ్మెల్యేకి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు. ఇవాళ రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో చెక్ పవర్ అంటూ ఎవరికైనా ఉన్నదంటే అయితే భారత రాష్ట్రపతికే ఉంటుంది, తప్పితే మా సర్పంచ్ గారికే చెక్ పవర్ ఉంటుంది. మీరంతా పవర్ఫుల్, మీరు మంచిగా పనిచేయండి. ఒక్కటే సూచన నాది, గెలిచినాక జర మాట మారొద్దు, అంగిలాగు మారొద్దు. నిన్న దాకెట్టున్నావు, రేపు కూడా గట్లే ఉండాలి. ఓట్లప్పుడు అందరి దగ్గర పోయి దండం పెట్టామా లేదా? పెట్టాం కదా 2 3 సార్లు. ఇప్పుడు కూడా గట్లే ఉండాలి. గట్లుంటేనే మంచి పేరు వస్తుంది. ఏమనుకోవద్దు, ఏముంటాయి 3-4 పనులు. పొద్దుగాల బరాబర్ టైం మీద నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా? నల్లలు ఇప్పటాన్ని మంచిగా పనిచేసి అందరికీ సరిపోయే నీళ్ళు ఇస్తుండా లేదా చూసుకోండి. రెండోది ఏముంటది, పొద్దున్నే చెత్తబండి ప్రతి ఇంటికి పోయి కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్ ఉన్నది, కట్టించిన డబ్బు యార్డ్ ఉన్నది. మంచిగా చెత్త కలెక్షన్ చేసి ఊరు శుభ్రంగా పెట్టే పని చేయాలి. మూడోది ఏముంటది, పొద్దుకే బుగ్గలు వెలుగుతున్నాయా లేవా? చీకటి లేకుండా మంచిగా బుగ్గలు పోయి అనుకో, పంచాయత్ సెక్రటరీకి చెప్పాలి, బుగ్గలు బరాబర్ తెల్ల బుగ్గలు వేపియాలి, మంచి వెలుతురు ఇప్పియాలి. ఈ 3-4 మంచిగా పనులు చేయాలి. ఇంకేమైనా ఇంత పైప్ పడిపోతుంది, నల్ల బంద్ అవుతుంది, ఏదైనా లీక్ అవుతుంటుంది, చిన్న చిన్న పనులు మంచిగా చేయించుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. సరే, మీరు చాలా మాటలు ఇవ్వచ్చు గెలిచినప్పుడు, మీతో ఆయన కాడికి దండలాడు. ఇంకేమైనా తిప్పలుంటే 2 ఏళ్ళు అయితే మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నేను దగ్గరుండి మిగతా పనులు చేపిస్తా. 2 సార్ల తర్వాత మనమే కదా. అప్పుడు ఏమన్నా మిగిలిపోయినాయి, మీరు హామీ ఇచ్చిన పనులుంటే మా క్రాంతి గారికి చెప్పండి, మా జయపాలన్నకు చెప్పండి, మా నారాయణకి చెప్పండి,
మిగతా పనులు నేను దగ్గరుండి చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మంచిగా పని చేద్దాం. ఏం